నమస్తే. నేను మీ రవిప్రకాష్. సో, అగైన్ అమరావతి అండి. అమరావతి పూలింగ్ ప్లాట్స్‌లో ఇన్వెస్టర్స్ ఎలా ఆసక్తిగా ఉన్నారు. ట్రాన్సాక్షన్స్ ఎందుకు తక్కువగా ఉన్నాయనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సరౌండింగ్స్‌లో వస్తున్న ప్రాజెక్ట్స్‌లో మాత్రం చాలా మంచిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్. దానికి ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్య రామకృష్ణ వినుజీయ నాగార్జున యూనివర్సిటీ దగ్గర వచ్చిన కాజా దగ్గర వచ్చిన ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఎంత ఫాస్ట్గా అది కంప్లీట్ అయిందనేది చెప్పాను. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ అండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అండి. గుంటూరు సిటీ నుంచి టువర్డ్స్ అమరావతి ట్రావెల్ చేస్తూ ఉంటే తాడికొండ క్రాస్ రోడ్స్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కొన్ని వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే అక్కడ లేవు. ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు గుంటూరు ట్రావెల్ చేయటం ఈజీ అవుతుంది. ప్లస్ గుంటూరుకి క్యాపిటల్కి అమరావతికి కనెక్టింగ్ రోడ్ కాబట్టి అది త్వరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తాడికొండ క్రాస్ రోడ్స్ కానీ ఆ చుట్టుపక్కల పొన్నికల్లు ఇలాంటివన్నీ క్యాపిటల్కి నియర్గా ఉంటాయి. సో ఈ ప్రాంతాల్లో కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. వాటిని చెక్ చేసుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ ఎఫర్డబుల్ ప్రైజెస్ ఇదొకటి ఇంపార్టెంట్. బిలో 20,000, అరౌండ్ 15,000, 16,000, 17,000 ఆ బడ్జెట్లో మీకు ఇన్వెంటరీ దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ వస్తే విజయవాడ హైవేకి మంచి స్కోప్ ఉందండి ఫ్యూచర్లో. వై? బికాస్ ఆఫ్ వెస్ట్ బైపాస్ ఎలా పాస్ అవుతుంది అంటే చెన్నై కలకత్తా హైవేని కనెక్ట్ చేసుకుంటూ అగైన్ విజయవాడ హైవేని గొల్లపూడి దగ్గర సూరాయపాలెం దగ్గర కనెక్ట్ అవుతుంది. సో దానికోసం కృష్ణా రివర్ మీద ఒక 3.5 కిలోమీటర్ బ్రిడ్జ్ ఆల్రెడీ 70-80% వర్క్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మేబీ సంక్రాంతికి దీన్ని ఓపెన్ చేస్తారు. సో ఇది ఓపెన్ అయితే వెస్ట్ బైపాస్ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ అయింది ఎయిర్పోర్ట్ వరకు. అంటే చెన్నై కలకత్తా హైవే నుంచి అమరావతి టు సీడ్ యాక్సిస్ రోడ్ని క్రాస్ చేసుకుంటూ విజయవాడ హైవే గొల్లపూడి దగ్గర సూరాయపాలెం. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ వెస్ట్ బైపాస్కి 2 సైడ్స్ కూడా ఉన్న ఇన్వెంటరీ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. బట్ రైట్ సైడ్ ఇన్వెంటరీ అంటే కొత్తగా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే లేదండి. అది ఆల్మోస్ట్ సిటీలో కలిసిపోయింది. గొల్లపూడి గురించి అందరికీ తెలిసిందే, చాలా ప్రీమియం ప్లేస్. సో రెసిడెన్షియల్గా ఏమన్నా క్యాపిటల్కి నియర్లో పర్చేజ్ చేసుకోవాలంటే గొల్లపూడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్, లేదంటే ఏదన్నా 200 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ సైట్ కొనుక్కొని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ వెస్ట్ బైపాస్ రిపిల్ ఎఫెక్ట్ తీసుకోవాలి అంటే ఆ వెస్ట్ బైపాస్కి విజయవాడ హైవేలో లెఫ్ట్ సైడ్ అంటే టువర్డ్స్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఈవెన్ బోర్డర్ వరకు, ఏపీ తెలంగాణ బోర్డర్ వరకు, ఈవెన్ కోదాడ, సూర్యాపేట్ ఈ ప్రాంతాల వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్లో రీపిల్ ఎఫెక్ట్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. అమరావతి నుంచి ఎప్పుడైతే గొల్లపూడి వరకు సూరాయపాలెం వరకు కనెక్టివిటీ వచ్చిందో ఆ ప్రాంతం అంతా ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవుతాయి. ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవటం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్ స్టార్ట్ అవుతాయి, ప్లస్ రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి, కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇలా లాట్ ఆఫ్ యాక్టివిటీ. దీనివల్ల దానికి అటాచ్డ్గా ఉన్న ప్రాంతాల్లో ప్రైజెస్ పెరిగి ఆ ప్రైజెస్ అలా స్ప్రెడ్ అవుతాయి. అది ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటే కోదాడ, సూర్యాపేట ప్రాంతం వరకు ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో మిడిల్లో మీ అందరికీ తెలుసు కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, నెక్స్ట్ ఇబ్రహీంపట్నం నుంచి టువర్డ్స్ కొండపల్లి, నెక్స్ట్ వచ్చే కోదాడ, సూర్యాపేట, కొన్ని ప్రాంతాలు చెప్తున్నాను, మిడిల్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో అయితే చాలా ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఇప్పుడు అవకాశం ఉంది. ఈ ప్రాంతం గురించి ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఈ ప్రాంతంలో ఫ్యూచర్లో చాలా పొటెన్షియల్ ప్లేస్ కాబోతుంది. దానికి రీజన్స్ ఉన్నాయి. సో వన్ అనదర్ వీడియోలో నేను వివరిస్తాను. ఇక్కడ మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది, ఈ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు పరిటాల ఈ ప్రాంతాల్లో రీసెంట్గా న్యూ వెంచర్ లాంచ్ చేశారు. అది కూడా ఎఫర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంది. మేబీ 10,000 to 15,000 మిడిల్లో ఆ ప్రైస్ ఉండొచ్చు, ఇంకా తక్కువే ఉండొచ్చు. అప్రూవ్డ్ వెంచర్. సో గివ్ ఇట్ ఏ ట్రై అండి, ఆ వెంచర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
అలాగే కంచికచర్ల, నందిగామ దగ్గర న్యూ వెంచర్స్ అయితే ఏమీ లేవు. బట్ ఓల్డ్ వెంచర్స్‌లో మీకు ఏదన్నా ఇన్వెంటరీ దొరికితే ఇన్వెస్ట్ చేయటానికి అంటే రీజనబుల్ ప్రైస్‌లో, ఫెయిర్ ప్రైస్‌లో వస్తే ఇన్వెస్ట్ చేయటానికి ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో ప్రైజెస్ మరి వాళ్ళెలా ఏమన్నా పెంచారా అనేది నాకైతే తెలీదు. అక్కడ త్వరలో న్యూ వెంచర్స్ కొన్ని రాబోతున్నాయి. ఆ వెంచర్స్ వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ విజయవాడ హైవే నుంచి ఇది టువర్డ్స్ ఎయిర్‌పోర్ట్ అండి. అంటే వైజాగ్ హైవేకి కనెక్ట్ అవుతది. సో, 3 హైవేస్‌ని కనెక్ట్ చేసుకుంటూ, అమరావతి క్యాపిటల్‌ని కనెక్ట్ చేసుకుంటూ, అర్బన్ సెంటర్స్ అయిన గొల్లపూడి లాంటి ప్రాంతాలను కనెక్ట్ చేసుకుంటూ, విజయవాడ రూరల్ రెవెన్యూలో ఉన్న పొటెన్షియల్ విలేజెస్, నున్నా లాంటి ప్లేసెస్‌ని కనెక్ట్ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్ వరకు పాస్ అవుతది ఈ వెస్ట్ బైపాస్. గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మంచి ఇన్వెంటరీ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంది. ఐ మీన్ 12,000 నుంచి 25,000 వరకు. 25,000లో మీరు పర్చేజ్ చేసుకుంటే రెడీ టు కన్‌స్ట్రక్ట్ అన్నట్లుంటాయి. వెస్ట్ బైపాస్‌కి వెరీ నియర్, క్యాపిటల్‌కి నియర్, హైవేకి నియర్, రెసిడెన్షియల్ ప్లేసెస్‌కి నియర్. సో, ఈ ఇన్వెంటరీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి. అలాగే నున్నా ప్రాంతంలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో చాలా ప్రీమియం వెంచర్. దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెంచర్‌లో ఆల్రెడీ 50, 60 హౌసెస్ కన్‌స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఫేజ్ 1 డెవలప్ చేశారు. ఫేజ్ 2 డెవలప్‌మెంట్స్ ఇంకా పూర్తి కాలేదు. ఈ డెవలప్‌మెంట్స్ పూర్తి కాకముందే ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 50 హౌసెస్ వచ్చినాయి. సో, ఎంత పొటెన్షియల్ ఉన్న వెంచరో మీరు ఆలోచించుకోండి. సో, అరౌండ్ 20,000-22,000 ప్రైస్ ఉంటది. ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ. నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో, నా నెంబర్ వచ్చి 9133728888 అండి. సో, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.